మేడిగడ్డ బ్యారేజ్ పనులపై ఇచ్చిన నోటీసులకు నిర్మాణ సంస్థ ఎల్&టీ పీఈఎస్ జాయింట్ వెంచర్ స్పందన చాలా పేలవంగా ఉంది. పరీక్షలు పనులు చేసేందుకు అవసరమైన మనుషులు యంత్రాలు అందుబాటులో ఉంచలేదు. ఏదో ఒక సమాధానం ఇచ్చి పట్టించుకోలేదని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థకు తుది నోటీసులు ఇచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు మేరకు క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరాదో వారం రోజుల్లో సమాధానమివ్వాలని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్మాణ సంస్థతో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. పునరుద్ధరణకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని, అందుకు అంగీకరించకపోతే ప్రభుత్వం రికవరీ చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సూచించింది. విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చి 9 నెలలు కావస్తున్నా చర్యలు తీసుకోకుండా జాప్యం చేసిన నీటిపారుదల శాఖ ఎట్టకేలకు 2 రోజుల క్రితం తుది నోటీసు ఇచ్చింది. ఒప్పందం అమల్లో ఉన్న కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ఎల్&టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాము రాసే లేఖలకు సమాధానాలివ్వడం తప్ప పనుల్లో పురోగతి లేదని అధికారులు అభిప్రాయపడ్డారు. పలు సందర్భాల్లో ఉన్నతాధికారులు మాట్లాడినా, నీటిపారుదల శాఖ మంత్రి చర్చించినా ఫలితం లేదు. నిర్మాణ సంస్థగా మీ నుంచి స్పందన లేకపోవడంతో ఎన్డీఎస్ఏ సిఫార్సు మేరకు జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలను CWPRSకు అప్పగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ ఖరారుకి కావలసిన పరీక్షలను మొదట నిర్మాణ సంస్థగా మీరే చేసి ఉండాల్సిందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికీ ఎలాంటి స్పందన లేకపోగా పరీక్షల నిర్వహణకు సాయం లేదంటూ నిర్మాణ సంస్థ ఎల్&టీ పీఈఎస్ జాయింట్ వెంచర్కు కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ దస్తగీర్ ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. మార్చి 5న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడానికి నిర్మాణ సంస్థే కారణమని క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. రెండోసారి సవరించిన అంచనా 4,613 కోట్లకు అనుబంధ ఒప్పందంపై సంతకం చేసి బ్యారేజీ పూర్తి కాకుండా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం కోరినందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. క్రిమినల్ చర్య సహా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పీనల్ యాక్షన్ తీసుకోవాలని, సీకెంట్ ఫైల్స్ వేసినప్పుడు పాటించాల్సిన సమయాన్ని అమలు చేయలేదని పేర్కొంది. మొదటి సీకెంట్ ఫైల్ వేసిన నెలన్నరకు చివరి సీకెంట్ ఫైల్ వేశారని, పని పూర్తయిన తర్వాత తొలగించాల్సిన కాఫర్ డ్యాం తీసేయకపోవడంతో ప్రవాహంలో మార్పులు జరిగాయని విజిలెన్స్ పేర్కొంది. 7వ బ్లాక్లో 20వ పియర్ కుంగిన తర్వాత సాక్ష్యాలు తొలగించే ప్రయత్నం చేశారని తెలిపింది. బ్యారేజీ భద్రతలో రాజీ పడ్డారని, నిర్మాణ లోపాల కారణంగా బ్లాక్ 7లో అనేక సమస్యలు తలెత్తాయని, రాఫ్ట్ దిగువన దెబ్బతినడం, స్ట్రక్చర్ బీటలు వారడం, సీపేజీ ఇలా అనేక అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎత్తిచూపింది. నిర్మాణం పూర్తి కానందున డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభం కాలేదని, మరమ్మతులు చేయడంతో పాటు ఒప్పందం ప్రకారం పనులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని పేర్కొంది. మేడిగడ్డ స్ట్రక్చర్, జియో టెక్నికల్లో లోపాలు, ఇతర బ్లాకుల్లో సమస్యలను నిర్మాణ సంస్థ సొంత ఖర్చులతో బాగుచేయాలని కమిషన్ సూచించింది. బిల్లుల చెల్లింపు, గడువు పొడిగింపు, సెక్యూరిటీ మొత్తాలను విడుదల చేయడం ఇలా అన్నింటిలో లోపాలుంటే ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని, అధికారులు, ఏజెన్సీని బాధ్యులను చెయ్యాలని పేర్కొంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు చేయించడంతో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఇదే తుది నోటీసు అని ఎస్ఈ పేర్కొన్నారు. విజిలెన్స్ సిఫార్సు మేరకు ఐపీసీ సెక్షన్లు, పీసీ యాక్ట్ 1998, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరాదో వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరారు.